టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మార్చి 14 శుక్రవారం. ఈరోజు మరి పౌర్ణమి మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. తదనంతరం బహుళ పాడ్యమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ ఈరోజు హోలీ పర్వదినాన్ని అందరూ కూడా ఆనందోత్సవాలతో చేసుకుంటారు. మన ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు నుంచి సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మీన సంక్రాంతిగా కూడా పిలువబడటం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మరి చైతన్య మహాప్రభు జయంతి ఉంది, లక్ష్మీదేవి జయంతి కూడా ఉంది. కనుక మరి ఈరోజు మనం ఉత్తరా నక్షత్రం శుక్రవారంతో కూడిన పండగ కనుక లక్ష్మీదేవికి ఏమాత్రం మనం పూజలు చేసుకున్నా కూడా మరిన్ని శీఘ్ర ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక ఇప్పుడు మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏ రకమైన రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో కొంత అభివృద్ధిదాయకంగాను ప్రోత్సాహవంతంగాను ఉండే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంతో ముడిపడి వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా మరి రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ప్రభుత్వ ఉద్యోగులకి కానీ ఈరోజు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇన్నాళ్ళుగా వాళ్ళు ఎదురు చూస్తున్న ఏవైనా సరే పదోన్నతులు కానీ మరి ఇతరత్ర ప్రయోజనాలు కానీ వాళ్ళకి మరి సంప్రాప్తించే అవకాశాలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఇక విడిగా కూడా గృహస్థ జీవితంలో ఉన్న వాళ్ళకి మానసిక శాంతి లభించడానికి చేపట్టిన పనులు ఏవైనా సరే శీఘ్రగతిన పూర్తవడానికి కూడా ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఈరోజు వీళ్ళు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు మరి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది మంచిది. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది చాలా అవసరం. సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఇక కొత్తగా ఏవైనా సరే భూములు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలని కోరుకునే వారికి ఈరోజు ఆశించినంత మేర ముందుకెళ్ళే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా బయట మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రతిదానికి ఎవరో ఒకరు వంక పెట్టి మన ఏదో విధంగా గేలి చేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు మనకి అడుగడుగున కనిపిస్తారు. ఇక మానసికంగా మనం ఎంత స్థిరంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా మనని కవ్వించి ఆనందించే వాళ్ళు కూడా అలానే కనిపిస్తారు. అందుకని కొంతవరకు మనం ఇవన్నీ మామూలే అన్నట్టుగా ఎక్కువ స్పందించకుండా ఎక్కువ మనసుకు తీసుకోకుండా వెళ్ళిపోయినట్టయితే కనుక ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవి ఉండవు. ఇక ఏమైనా కొత్తగా ఆస్తిపాస్తులు పెంపొందించుకోవాలంటే సాధ్యం అవుతుంది. తర్వాత మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత మంచి ప్రోత్సాహకరంగా ఈరోజైతే ఉంటుంది. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఇంకా మరింత ప్రయోజనం వాటిల్లుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాల ఆనందకరమైన సంతృప్తికరమైన జీవనం లభించనుంది. ఇటు ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి ఉన్నా కూడా చాలా చక్కటి ప్రశంసలు లభించటం, వీరిని నమ్మి ఎలాంటి బాధ్యత అప్పచెప్పినా పర్వాలేదు అనే భరోసా మన పై వాళ్ళకి రావటం, ఆ రకంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవటం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళు కూడా మీరు తీసుకునే నిర్ణయాలని ఆమోదింపజేయటం, మీరు కొద్దిగా భావోద్వేగానికి లోనైనప్పటికీ కూడా పరిస్థితులను అర్థం చేసుకుని అవతల వాళ్ళు మీకు ఎంతో కొంత సహకారం అందించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు చూస్తే కనుక మీకు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎలా చూసినప్పటికీ కూడా సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.
సింహరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మామూలుగానే మీకు ఎక్కువగా ధన వ్యయం ఉండటం, అది ఈరోజు మరింత ఎక్కువ కావటం అనేది ఉంటుంది. తప్పనిసరి అయితే తప్ప ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇక సాదాగా ఈరోజైతే గడిచిపోతుంది. మరీ చెప్పుకోదగిన విపరీతమైన వ్యతిరేకమైన పరిస్థితులు అయితే ఉండజాలవు. ఇక ఈరోజు అయితే సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక ధన వ్యయం అనేది ఒకటి, తర్వాత నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటికే నాన్నగారికి ఏదైనా సరే కొంత అనారోగ్యం ఉంటే అది ఈరోజు మరింత ఎక్కువ స్థాయికి చేరే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెద్దగా వారి ప్రయత్నాలు అయితే ఈరోజు ముందుకు వెళ్ళవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా ఆ ధనం వ్యయం అనేది కొంత సద్వినియోగం అవటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఒక్కోసారి ఆకస్మిక మార్పులు బదిలీలు ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఏ బదిలీలు వచ్చినా మార్పులు వచ్చినా కూడా ఎంతో కొంత మీరు మళ్ళీ వాటిలో కుదుట పడేలాగానే మనకి పరిస్థితులు అనుకూలించడం అనేది మెచ్చదగిన సూచన. ఇక వివాహం కావాల్సిన వారికి ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన అనుకూలత అనేది లేదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాలా చాలా బాగుందనే చెప్పవలసి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగపరంగా సంతృప్తికరమైన పరిస్థితులు రావడంతో పాటు ఇక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాల కోసం గత కొద్ది నెలలుగా విసిగి వేసారిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు అనుకోకుండా వాటికి సంబంధించిన శుభ వర్తమానాలు మీకు రావటం అనేది కూడా తటస్థిస్తుంది. ఇక వైద్య రంగంలో ఉన్నవారికి మరి కళ్ళకి సంబంధించిన అంటే కళ్ళజోళ్ళ వ్యాపారం కానీ కంటి చికిత్సలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది అయితే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతరులతో ముడిపడి వ్యాపారాలు చేసే వారికి కూడా ఎంతో కొంత లాభాలు బాట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఎలా చూసినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువ భాగము ఆనందకరంగా సంతృప్తికరంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు మరింత మేలు చేస్తాయి. ధనురాశి వారికి కూడా ఈరోజు అధిక భాగం అనుకూలకంగా సానుకూలకంగానే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఎవరినైనా సరే మీ యొక్క వాక్ పటిమతో అవతల వాళ్ళని రంజింపజేయుతారు, మీకు అనుకూలకంగా మార్చుకోగలుగుతారు. ఇక ఇప్పటికే ఏదైనా సరే ప్రభుత్వంతో ముడిపడి మీరు చేస్తున్న కార్యకలాపాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా ఈరోజు ఎంతో కొంత ముందుకు వెళ్ళటం అనేది అభివృద్ధిదాయకంగా పరిణమించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఏదైనా సరే పరీక్షలు రాసే విద్యార్థులు ఈ జాతకంలో ఉన్నట్టయితే కనుక ఈరోజు వారికి కూడా ఎక్కువ సంతృప్తి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా సరే కొంత మిశ్రమంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏది పూర్తిగా ముందుకెళ్ళినట్టు కాదు, ఏది పూర్తిగా వెనక్కి వెళ్ళినట్టు కాదు, అలా సందిగ్ధ అవస్థలో కొంత కొట్టుమిట్టే ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనం ఏదైతే ఇతరులకి మేలు కలుగుతుంది, ఇతరులు వీళ్ళకి ఆనందం కలుగుతుందని ఆశిస్తామో అలాంటి వాటిలో మీరు ఏదైతే ఇవాళ మధ్యవర్తిగా వ్యవహరించారో లేదా ఆ భారాన్ని మీ భుజస్కంధాల మీద వేసుకున్నారు, దానికి తగినంత ప్రయోజనం లేకపోవటం అనేది మనసులో ఎక్కడో ఏదో చెప్పని కలుక్కుమనే భావన మిమ్మల్ని వెంటాడటం అనేది కూడా ఉండొచ్చు.
ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించాలి, లేదా నాన్నగారి పరంగా మీకు ఏమైనా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా ఆచితూచి కొద్దిగా ఆలోచించి సంయమనాన్ని పాటించి ముందుకెళ్ళటం అనేది అవసరం. ఇంట్లోనే కాకుండా బయట కూడా ఏవైనా సరే కొంతవరకు అవమానకరమైన పరిస్థితులు లేదా ఒత్తిడికి గురి చేసే ప్రభావాలు అధికమవటం అనేది అయితే ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కోవటం అనేది, అలాగే మనం ఏదైనా సరే కొత్తగా రుణాలు కావాలని ప్రయత్నిస్తుంటే అవి వెంటనే మనకి అనుకూలకంగా లేకపోవటం అనేది మిమ్మల్ని కొంత కలవరపాటుకి గురి చేయటం అనేది ఉంటుంది. ఏవైనా సరే అమ్మాల్సినవి సరైన సకాలంలో అమ్మలేకపోవటం, కొనాల్సినవి కూడా సకాలంలో కొనలేకపోవటం, ఇలా ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే జరిగే పరిస్థితి కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బంది పడేది ఉన్నట్టుండి ఏవైనా సరే అపార్థాలకు తావిచ్చే అంశాలు చోటు చేసుకోవడానికి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం లోపించడం అనేది గత కొద్ది నెలలుగా ఎలాగైతే కొంత ఇబ్బంది పడుతున్నారు ఏదో రకంగా, అది కూడా ఈరోజు అంతే రకమైన స్థాయిలో ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం పైవారి యొక్క అండదండలు పోషాకారం అనేది మీకు కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం.